నమస్కారం అండి. నేను మీ అమల. మనకి ఎప్పుడన్నా స్వీట్ తినాలనిపించినా కానీ, లేదా పిల్లలు స్వీట్ కావాలని అడిగినప్పుడు కానీ, ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా 5 నిమిషాల్లో తయారు చేసుకోగల సేమియా కేసరిని ఈరోజు వీడియోలో చేద్దామండి. దీనికోసం ముందుగా 10 జీడిపప్పులు 10 బాదం పప్పులను ముక్కలుగా కట్ చేసి ప్లేట్లో తీసుకున్నాను. తర్వాత స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టి 3 స్పూన్లు నెయ్యి వేసి, నెయ్యి వేడయ్యాక కట్ చేసుకున్న జీడిపప్పు అలాగే బాదం పప్పులను ఒకదాని తర్వాత ఒకటి వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ స్వీట్ మెజర్మెంట్తో చేసుకోవాలండి. దానికోసం నేను ఒక గ్లాసు సేమియా అనేది తీసి పెట్టుకున్నాను. ఈ ఫ్రై అయిపోయిన జీడిపప్పు బాదం పప్పు ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకుని, అదే బాండీలో సేమియా వేసి స్టవ్ స్లో ఫ్లేమ్లో పెట్టుకుని సేమియా మాడిపోకుండా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సేమియా ఉడికించుకోవడానికి 1.5 గ్లాసుల వాటరు వేరే గిన్నెలో వేసుకుని వేరే స్టవ్ మీద మరిగిస్తున్నానండి. ఇలా హాట్ వాటర్ వేసుకోవటం వల్ల సేమియా ముద్దలాగా కాకుండా పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు సేమియా అనేది బాగా ఫ్రై అయిందండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ కూడా వచ్చేసింది. మరిగించుకున్న వాటర్ వేసుకుని ఒకసారి అంతా కలిపేసి వాటర్ అన్నీ ఇంకిపోయే వరకు కుక్ చేసుకోవాలండి. ఇలా ఉడుకుతున్నప్పుడే ఒక చిటికెడు ఫుడ్ కలర్ కూడా వేసుకోవాలి. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి. నేను ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ వేస్తున్నాను. వేసాక అంతా ఒకసారి కలిపి వాటర్ అంతా ఇంకిపోయినాయి, ఇంకా అడుగు పడుతుంది అన్నప్పుడు మాత్రమే షుగర్ వేసుకోవాలి. 1 గ్లాస్ సేమియా తీసుకున్నాను కాబట్టి 1/2 గ్లాస్ షుగర్ వేసుకుంటున్నాను. ఎక్కువ కావాలనిపించుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. షుగర్ మెల్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ లిక్విడ్ లాగా ఫామ్ అవుతుంది. సేమియా మొత్తం అబ్జర్వ్ చేసే విధంగా మాడిపోకుండా తిప్పుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసేటప్పుడు చిటికెడు సాల్ట్ కూడా వేసుకుని కుక్ చేసుకోవాలండి. అంతా దగ్గర పడిపోయిన తర్వాత 1/2 స్పూన్ ఇలాచీ పౌడరు అలాగే 2 స్పూన్ల నెయ్యి వేసుకుని అంతా ఒకసారి కలిపి స్టవ్ బంద్ చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు కొంచెం జిగురుగా అనిపిస్తుంది. ఒక 5 నిమిషాల తర్వాత పొడి పొడిగా వస్తుందండి. ముందుగానే ఫ్రై చేసుకున్న జీడిపప్పు బాదం పప్పు వేసుకుంటే మన సేమియా కేసరి అనేది రెడీ అండి. వీడియో కనుక నచ్చితే మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.